ఇమేజెస్ కానీ, వీడియోస్. ఓకే. అంటే కాకపోతే ప్రాపర్‌గా రావట్లేదు గానీ, ఓకే. కొన్ని ఏఐ. టూల్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్ క్యాన్వాలో గూడా ఏఐ ఉంది గదా! క్యాన్వాలో గూడా ఏఐ ఉంది. బట్ దాంట్లో కెమెరా మనకి ఉంది. ఏఐకి ప్రాంప్ట్ ఇస్తే జనరేట్ చేస్తది. క్యాన్వా ఏఐ. ఆ! మనం చేసి మామూలుగా మాన్యువల్‌గా క్రియేట్ మీకు ఏఐ. ఇమేజ్. డి పిల్లల స్కూల్‌కి కదా! ఇందులో 500 అండ్ 500. ఇదొచ్చేసి మనం జస్ట్ బేసిక్ అండి. జస్ట్ మనం ఇదొచ్చేసి కీవర్డ్ ఇచ్చాము. సైజ్ ఇచ్చాము. అబౌట్ అని నార్మల్ ఇచ్చాము. ఇంకా దీన్ని మనం మోడిఫై చేసుకోవచ్చనమాట. స్టెప్ బై స్టెప్ ఇమేజ్‌ని ఎలా తీసుకోవచ్చు. ఇట్లా ఇస్తే జస్ట్ ఇక్కడ మనకి 4 ఇమేజెస్ అనేవి ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయన్నమాట. ఇలా వచ్చినాయి కదా! మనకి ఇది నచ్చలేదనుకోండి. సైజ్ ఇస్తే ఇవ్వచ్చు. లేకపోతే అబౌట్ అబౌట్ ట్రైనింగ్ అండ్ క్రియేట్ నా న్యాచురల్ ఇమేజ్ అని ఇస్తే జస్ట్ మళ్ళీ ఇక్కడ ఇది కొంచెం ఇట్లా వచ్చింది. బట్ ఇంకా ఇంతకుముందు ఇంత నీట్‌గా లేదు. ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. ఆన్‌లైన్ ట్రైనింగ్ కోర్స్ అని ఇట్లా వచ్చినాయి. బట్ ఇది కూడా అంత ప్రాపర్‌గా ఇవ్వట్లేదు. నార్మల్ ఇమేజెస్ మంచిగా ఇస్తది. క్రియేట్ ఈ ప్లేయింగ్ డిఓసి టాక్ క్రియేట్ న్యాచురల్ ఇమేజ్ ఇండియన్ baby playing with the dog in the garden అని ఇస్తే బట్ ఇంతకు ముందు కన్నా కూడా చాలా ఇంప్రూవ్ అయింది ఏఐ. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి చూడండి ఎట్లా వస్తుంది. సేమ్ బేబీస్ ఎట్లా వచ్చి ఇవి మంచిగా వస్తున్నాయి అన్నమాట. న్యాచురల్ ఇమేజెస్ మనం ఏ కంట్రీ బేబీస్ ఇస్తే అట్లా ఇదేమో నార్మల్ న్యాచురల్గా లేదని ఇది కూడా అంతగా లేదు. ఇవి రెండు వచ్చినాయి. ఇట్లా మనం ఇమేజెస్ జనరేట్ చేసుకొని పర్సనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని అక్కడ కావాలి. లైక్ ఓకే.
ఇట్లా ఇమేజెస్ అనేవి జనరేట్ చేస్తూ ఉంది. కొంచెం ఎట్లైనా కూడా కంప్లీట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇమేజెస్‌ని తీసుకొని ఇస్తూ ఉందనమాట. ఇట్లా మనం ఏదన్నా ఇంకా అన్‌న్యాచురల్‌గా ఇచ్చినా కూడా ఇస్తది. ఇక్కడొచ్చేసి మనకి స్టైల్స్ ఉన్నాయన్నమాట. ఏ స్టైల్‌లో కావాలి అంటే ఆ స్టైల్‌లో ఇస్తది. ఇలాంటి ఇమేజ్ తీసుకున్నామనుకోండి, ఇల్లుస్ట్రేషన్ ఇమేజెస్ మనకి మనకి మూన్ అని ఇస్తే ఇల్లుస్ట్రేషన్ ఇమేజెస్ ఇస్తదనమాట. ఇట్లా మనం ట్రై చేస్తూ ఉండాలి వన్ బై వన్. ఇట్లా మూన్ మీద మంకీ ఉన్నట్లు, ఇట్లా అలాగే సీలో ఇంకేదన్నా ఉన్నట్లు ఇట్లాంటివి మనకి డిజైన్ చేసి ఇస్తదనమాట. ఇవి ఏంటంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ఇట్లాంటి వాటిలో పోస్ట్ చేసుకోవడానికి బావుంటాయి. అండ్ ఇమేజెస్ మనము ఎక్కడన్నా ఇమేజెస్ వాల్‌పేపర్స్‌లో పోస్ట్ పోస్ట్ చేసుకోవడానికి. చేసుకోవడానికి ఇట్లాంటివి ఇది కొంచెం బానే వచ్చింది. మంచిగా పోస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి బాగొస్తాయి. ఏదన్నా మనము కార్టూన్ ఛానల్స్ లాగా గానీ, ఏదైనా చిన్న చిన్న వీడియోస్‌కి ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలంటే బాగొస్తాయి. బట్ ఇంకా ఈ మన ఈ కాన్సెప్ట్ వైస్‌గా నీట్‌గా రావట్లేదింకా. ఇక్కడ ఈ ఫోటోస్ అట్లానే ట్రైన్‌కి సంబంధించి ఇలా ఇట్లా మనం ఏది కావాలన్నా అట్లా తీసుకోవచ్చు. ఆ! ఆల్మోస్ట్ ఇక్కడ అందులోనే గ్రాఫిక్స్ ఉంటుంది తీసుకున్నాం కదా! బ్రెయిన్. ఏంటండి? ఇక్కడ అవంతా పెయిడ్ వర్షన్‌లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇమేజెస్ ఏమైనా ఏంటండి? చేసిస్తారా? మనం చేయమంటారా అండి మనకి? ఇమేజెస్ ఏమన్నా వాళ్ళు మనమే చేసిస్తారా? చేయాలి. మనం చేయాలి ఇమేజెస్? మరి ఈ దాని ఫ్రీ పెయిడ్ వర్షన్‌లో వర్షన్ వచ్చిన ఉన్నప్పుడు వాటికి యూజ్ దాంట్లో ఎట్లా చేసుకోవడమే. చేస్తాము? చేసేదేముండదు కదా! బట్ ఇది బ్యాక్‌గ్రౌండ్ ఉంది దీనికి. నేను దాదాపు 5, 6 ఇయర్స్ నుంచి ఫ్రీ వర్షన్‌లోనే చేస్తున్నాను. హుహు. క్యాన్వాలో ఇప్పుడు అంతకుముందు వేరే క్యాన్వా టూల్స్ లేనప్పుడు ఉండేవి. దేంట్లో చేస్తారండి ఇమేజెస్? ఒకవేళ ఏ టూలు లేకపోతే నేను పీపీటీ చేసి పీపీటీని ఇమేజ్‌కి కన్వర్ట్ చేసేదాన్ని. మామూలుగా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఉంటది కదా! ఆ సాఫ్ట్‌వేర్ ఇది మామూలు మన సిస్టమ్‌లో ఫస్ట్ దాంట్లో చేసేదాన్ని ఇమేజెస్. డిజైనర్ గనుక లేకపోతే. దాంట్లో చేసి దాన్ని డౌన్‌లోడ్ చేసి పీపీటీ నుంచి ఇమేజ్‌కి కన్వర్టర్ ఉంటది. దాంట్లో కన్వర్ట్ చేసి అప్‌లోడ్ చేసేదాన్ని. తర్వాత కొన్ని టూల్స్ వచ్చినాయి. ఆ టూల్స్‌తో చేయడం స్టార్ట్ చేశాం. ఆ తర్వాత ఇప్పుడు క్యాన్వా వచ్చింది. ఇంకా టూల్స్ వచ్చినాయి కానీ ప్రెజెంటు ఇప్పుడెందుకో వర్క్ అవ్వట్లేదు. ఇంకా టూల్స్ ఉన్నాయి. హ్మ్. ఇట్లా మనం ఏదైనా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. లైక్ దీన్ని ఇంకా మనము కొంచెం ట్రాన్స్‌పరెన్సీగా పెట్టుకోవాలంటే ఇట్లా మనకి ఇంకా మనం ఇంకా మనం దాన్ని ఆలోచించుకొని మన క్రియేటివిటీ చేసేదాన్ని బట్టి ఉంటాయి. ఈ మాక్సిమం పెయిడ్ టూల్ అనేది పెద్ద కంపెనీలోళ్ళు తీసుకుంటారు. కానీ చిన్న చిన్న కంపెనీలోళ్ళు తీసుకోరు. ఇట్లా దీంట్లో క్యాన్వాలో పెయిడ్ ఏఐ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం నిన్న కంటెంట్ తోటి మనం ఏఐ వాయిస్ చూసాం కదా! వీడియోకి. ఓకే. ఇమేజ్ కూడా అవును. ఏఐతో చూసాం క్యాన్వాలో. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. లైక్ చాట్‌జీపీటీ కూడా ఒకటి మనకి ఇమేజ్ ఇస్తది. కానీ చాలా టైం తీసుకుంటది. హ్మ్. హ్మ్. ఆ! అది కూడా ఫ్రీ ఇస్తదా ఆల్మోస్ట్‌గా ఇంకా? క్యాన్వాకు చాట్‌జీపీటీ అదే ఫ్రీయేనా మొత్తం? చాట్‌జీపీటీ ఒక వర్షన్ ఫ్రీ, ఒక వర్షన్ పెయిడ్ ఉంటది. పెయిడ్ ఇంకా మనకి ఇస్తది మంచిగా. బట్ ఎక్కువ అందరూ ఫ్రీ వర్షనే యూజ్ చేస్తారు. హ్మ్.
ఇక్కడ వచ్చేసి మనకి ఆహ్, టెక్స్ట్ టు ఇమేజ్ జనరేటర్ అనమాట. ఇక్కడ మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి గదా! ఇక్కడ మనం క్లిక్ చేస్తే జీపీటీసీ ఇక్కడ ఉంది హ్మ్. కదా. ఇక్కడ రైట్ ఫోమ్ అంటే కొన్ని వీళ్ళేంటంటే రిమైనింగ్ ఏఐ టూల్స్ తోటి ఇంటిగ్రేట్ అయ్యారనమాట. ఫస్ట్ ఓన్లీ చాట్ జీపీటీ వరకే రాదు. హ్మ్. ఇక్కడొచ్చేసి టాపిక్స్ వైస్‌గా ఇక్కడ కొన్నున్నాయి. మనము పీడీఎఫ్ క్రియేట్ చేసుకోవచ్చు. హ్మ్. అన్నీ కూడా దీని నుంచే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసుకొని ఏది దేనికి యూజ్ అవుతదో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫుల్లీ ఎస్‌ఈఓ ఆప్టిమైజ్డ్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ ఎఫ్ఏక్యూస్ ఇది 2 ఉంది. ఒకవేళ మనకి ఇట్లాంటిది కావాలనుకో రైటింగ్ రాసుకోవడానికి ఇది తీసుకోవచ్చు. కవర్ లెటర్ రాసుకోవడానికి ఇది, సీవీ రైటర్స్ ఇది ఇట్లా తీసుకోవచ్చు. లేదు అంటే మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తే అక్కడైనా రాసేస్తది. బట్ హ్యూమనైజ్ ఏఐ అంటే కంటెంట్ వచ్చేసి ఏఐ రాసినట్టు కాకుండా హ్యూమన్ రాసినట్టు రాస్తది. కానీ బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్‌లీ. టెక్స్ట్ వీడియో మేకర్ అనమాట. టెక్స్ట్ ఇచ్చి హ్మ్. వీడియో లాగా చేస్తదిక్కడ. ఇవి హ్మ్. మనకి నెక్స్ట్ ఇక్కడ మనం నార్మల్‌గా ఇక్కడ ఫస్ట్ చాట్ జీపీటీలో చూద్దాం. జస్ట్ ఒకటి ఇచ్చాం క్రియేట్ ఇమేజ్ బేబీ ప్లేయింగ్ విత్ క్యాట్ అని. ఇక్కడ జనరేట్ అవుతుంది ఇక్కడ. కొంచెం టైం తీసుకుంటది. ఇక్కడ నెక్స్ట్ మనము ఇంకొకటి చాట్ జీపీటీది చూద్దాం. ఇంకొకటి తీసుకొని చాట్ జీపీటీ లాగిన్ అవ్వాలి. లాగిన్ లాగిన్ మీ మెయిల్ కొట్టాలా? ఐడి జీమెయిల్‌తో లాగిన్ అవ్వాలి. కుట్టాను అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళట్లేదు. లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! లాగిన్ అదే క్లిక్ జీమెయిల్. చేశాను. ఇక్కడొచ్చేసి క్రియేట్ వీడియో, వీడియో స్క్రిప్ట్, అబౌట్ హౌ హౌ టు హెల్ప్ డిజిటల్ మార్కెటింగ్ టు ఎర్న్ మనీ అని జస్ట్ వీడియో స్క్రిప్ట్‌కి ఒకటి తీసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి వుడ్ యూ లైక్ టు వాయిస్ ఓవర్ స్క్రిప్ట్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇయన్నీ కూడా వెళ్ళమంటే యెస్. ఈ స్క్రిప్ట్ వచ్చింది. స్క్రిప్ట్ తెలుగు, హిందీ యాజ్ వెల్. ఇది కూడా అడుగుతుంది. క్యాప్షన్, హ్యాష్‌ట్యాగ్, థంబ్‌నెయిల్ అండ్ వీడియోస్ టు అంటే ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ వరకు స్క్రిప్ట్ ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి షార్ట్ వీడియో స్క్రిప్ట్, ప్యానల్ స్క్రీన్. ఇక్కడ వరకు స్క్రీన్ వచ్చింది. వచ్చేసి టెక్స్ట్ టు వీడియో మేకర్ క్లిక్ చేద్దాం. అయ్యి. హ్మ్.
ఇక్కడ ఇమేజ్ క్రియేట్ చేసాను చూడు. ఇమేజ్ అనేది ఎలా జనరేట్ చేస్తుంది. లైక్ ఇలాగే మనం డిజిటల్ మార్కెటింగ్ ఇవి కూడా చేసుకోవచ్చు, బట్ కొంచెం టైం తీసుకుంటుంది. Let's create a viral social media video together. Slice your long video into catchy social media clips. కూడా జస్ట్ లెట్స్ క్రియేట్ వైరల్ మీడియా అనేసి కంటెంట్ ఇచ్చేసాం. టెక్స్ట్ ఇచ్చేస్తే ఇక్కడ టెక్స్ట్ వచ్చేసింది. కంటిన్యూ చేస్తాం. బట్ ఇవి ఏంటంటే మనకి ఫ్రీగా రావు, జస్ట్ మనకు ఛాన్స్ వస్తుంది కానీ, బట్ మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి పెయిడ్ వర్షన్. ఇంకొకటి ఏంటంటే ఇంకో టూల్ ఉంది, మిడ్ జర్నీ అని. టూల్ చాలా బాగా క్రియేట్ చేస్తుంది, బట్ అది ఫ్రీ వర్షన్ అస్సలు లేదు. యాక్సెస్ లింక్, వాచ్ వీడియో. ఇట్లా వచ్చింది కదా, ఈ వీడియో ప్లే చేస్తే Want to earn money online, but not sure మీకు వస్తుంది where to వాయిస్. start? Digital marketing changed my life, Voice and it might change yours too. ఓకే, I వాయిస్ started with zero investment. జస్ట్ ఇక్కడ వచ్చేసి రేషియో కనుక ఇంక్రీజ్ చేసుకుంటే మనం ల్యాండ్స్కేప్తో ఈ వీడియో అనేది కన్వర్ట్ అవుతుంది. కట్టాను. ఇక్కడ వచ్చి డౌన్లోడ్ చేసుకోవాలంటే పెయిడ్ వర్షన్. రివ్యూ. just 1 minute ఇక్కడ 419 పర్ మంత్ పర్ ఇయరా ఏంటది వీడియో డౌన్లోడ్ కంప్లీట్కి మంత్లీ మనం 500 రూపీస్ అట్లా ఆటోమేటిక్గా మనం చేసే పనులకు మొత్తం వాయిస్ ఓవర్ కింద My phone and curiosity. బట్ ఇదే ల్యాండ్స్కేప్ How మనకి platforms ప్రాపర్గా like వస్తుంది. ఇక్కడ వాయిస్ కూడా మనం Instagram, చేంజ్ YouTube, చేసుకోవచ్చు, and ఏది Google కావాలి మనకు can help బాగాలేకపోతే. promote anything online. Then came ఇది the వచ్చేసి internet. మామూలుగా I tried ల్యాండ్స్కేప్ freelancing, సైజే చేస్తుంది. writing, running ads, creating content for clients on Fiverr. I dabbled ఏమో ఇది డౌన్లోడ్ అవ్వట్లేదు, ఇది ఆప్షన్ అయిపోయింది. ఎస్, ఇప్పుడు మనము పెద్ద వీడియో చూస్తే కంప్లీట్గా వస్తుంది అన్నమాట. ఇది వాయిస్ రాలేదు స్టార్టింగ్లో. Eventually, I even launched my own digital. Want to earn money online, మామూలుగా చూడ మనం ఎంత ఇమేజ్ not చేయాలంటే మనకి sure ఎంతసేపు where to పడుతుంది. start? Digital 3D marketing animations తో changed my life, and it might change yours too. I started with zero investment, just my phone and curiosity. అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటుండొచ్చు పేమెంట్ ఈజీగా చేసుకోవడానికి
పెయిడ్ వర్షన్ అనేది తీసుకుంటారు. బట్ ఇక్కడ పెయిడ్ వర్షన్ అయితే ఇంకా మనకి మంచిగా ఉంటది. ఇది డౌన్‌లోడ్ ఆప్షన్ గూడా ఉండాలా? డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే ఇప్పుడు రావట్లేదు. అంటే మామూలుగా షేర్ ఆప్షన్ అవి ఇస్తాడు. అంతకుముందు చేసాం కానీ ఇక్కడొచ్చేసి జెన్ ఏఐ స్టూడియో అనమాట ఇది. మనకిక్కడ కావాల్సినయి ఉంచొచ్చు. లేదంటే ఎడిట్ చేసుకొని మనం మార్చుకోవచ్చు వీటిని. ఇట్లా ఇంకా మనకేం ఆప్షన్స్ కావాలో అవన్నీ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇది ఇంతవరకే కానీ మనకి ఇంకా డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే రావట్లేదు. ఇట్లా మీరు దాని నుంచి కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇవే కాకుండా ఇంకా చాలా టూల్స్ ఉన్నాయన్నమాట. లైక్ క్రియేట్ మీరు గూగుల్‌లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే టెక్స్ట్ టు ఇమేజ్ ఫ్రీ అన్లిమిటెడ్ ఉంది. ఇట్లా అంటే మీరు వన్ బై వన్ చేసుకుంటూ పోవాలి. ఇది జెమినై వాళ్ళది వచ్చింది కానీ ఇమేజ్ జనరేటర్ ఇది. టెక్స్ట్ టు ఇమేజెస్ ఇవన్నీ కూడా మనం టెక్స్ట్ ఇస్తే ఇమేజెస్ జనరేట్ చేసే టూల్స్. అలాగే టెక్స్ట్ టు బట్ మ్యాక్సిమం చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది ఇవన్నీ మంచి టూల్స్ ఎతుక్కోవాలి అంటే. ఇది వచ్చేసి ఇప్పుడు వీడియోది మనకి టెక్స్ట్ టు వీడియో విత్ ఏఐ టెక్స్ట్ టు వీడియో ఫ్రీ జనరేటర్ ప్రాంప్ట్ ఇట్లా ఉన్నాయి కదా. ఈ టూల్స్ అన్ని మనం లాగిన్ అయ్యి చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం పెయిడ్ వర్షన్సే ఉంటాయి కానీ ఫ్రీ వర్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. వెతుక్కోవాలి. ఇక్కడ ఫ్రీ ఇచ్చింది. ఫర్ ఎనీ వన్ హూ వాంట్స్ గెట్ క్రియేట్ అన్లిమిటెడ్ ఎక్స్పోర్ట్ విత్ వాటర్ మార్క్ వస్తుంది. కాకపోతే వాళ్ళ కంపెనీ లోగో వచ్చేస్తుంది మన వీడియోలో. అలా ఇస్తారు ఫ్రీ ఇచ్చినా కూడా. జనరేట్ వీడియో ఫ్రమ్ టెక్స్ట్. ఇది లాగిన్ చేయమని అడుగుతుంది. ఇక్కడ జనరేట్ విత్ ఏఐ అని ఉంది. లేకపోతే దాని నుంచి జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకా ఏంటంటే మీరు వాయిస్ ఓవర్ కావాలనుకోండి, తెలుగులో కావాలనుకున్నా కూడా మీరు టెక్స్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అలాగే ఈ టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ ఇస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ ఇస్తే వీడియో వస్తుంది. అలాగే టెక్స్ట్ వాయిస్ ఓవర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనం స్పీచ్ టు టెక్స్ట్ తీసుకోవచ్చు. అంటే మనం మాట్లాడుతూ ఉంటే అక్కడ టెక్స్ట్ పడుతూ ఉంటుంది. అలాగే మనము స్పీచ్ నుంచి వాయిస్ రికార్డ్కి మార్చుకొని మనము వీడియోస్కి యూజ్ చేసుకోవచ్చు. అంటే తెలుగు కూడా వస్తాయి అన్నమాట. కొన్ని అంటే చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ వరకు ఉంటాయి. అలాంటివి మనం
సెలెక్ట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వీడియో ఉందనుకోండి, మనకి ఇక్కడ వచ్చేసి ఫారెన్ లాంగ్వేజ్ ఎక్కువ వస్తది. అదే మనం ఇండియన్ లాంగ్వేజ్ కావాలనుకుంటే సెపరేట్‌గా ఇండియన్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. Want to earn money online but not sure where to start? Digital marketing changed my life, and it might change yours too. I started with zero investment, just my phone and curiosity. I learned how platforms like Instagram, YouTube, and Google can help promote anything online. Then came the income. I tried freelancing, writing, running ads, creating content for clients on Fiverr. I dabbled in affiliate marketing, just sharing product links and earning commissions. Today, people across India, students, moms, professionals, are earning 10,000 rupees to 2 lakh rupees a month. Want to start? DM me, digital, and I'll send you a free beginner's guide. ఇప్పుడు ఈ వీడియో మీకు షేర్ చేస్తాను చూడండి. జస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏం చేయలేదు కదా! జస్ట్ మనం ఒక ప్రాంప్ట్ అక్కడ చాట్‌జీపీటీలో తీసుకున్నాం. ఏఐ టూల్స్‌లో ఇచ్చాం. ఇప్పుడు ఇది డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఏమైతది, ఇది వాటర్ మార్క్ వస్తది. ఈ వాటర్ మార్క్ వస్తే ఏంటంటే ప్రొఫెషనల్‌గా అనిపించదు. మనం ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు. అదే పర్సనల్‌గా అయితే చేసుకోవచ్చు. బట్ మనకలా ప్రొఫెషనల్‌గా కాకుండా పర్సనల్‌గా అయితే ఎట్లైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్‌గా ఎళ్ళేటప్పుడు వేరే వాళ్ళ లోగో మన బ్రాండ్‌లో డిస్‌ప్లే అవ్వడానికి బిజినెస్ ఓనర్స్ యాక్సెప్ట్ చేయరు. అలాంటప్పుడు ఏంటంటే మనం పెయిడ్ వెర్షన్‌లోకెళ్ళాలి. అలాగే యానిమేషన్ వీడియోస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడొచ్చేసి కొన్ని యానిమేటెడ్ వీడియోస్ అనేవి వస్తాయి. థౌసండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా టూల్స్‌ని కాకపోతే మనం సెర్చ్ చేసుకోవాలి. అలాగే రిమైనింగ్ టూల్స్ కూడా ఇవి. కొన్నేమో క్రియేట్ అంతా అవుతాయి కానీ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉండదు. డౌన్‌లోడ్ చేయాలి అంటే పేమెంట్ అనమాట. ఇప్పుడొచ్చేసి స్పీచ్ టు టెక్స్ట్. స్పీచ్ టు వీడియో ఏఐ ఫ్రీ అంట. మనం స్పీచ్ చేస్తుంటే ఫ్రీ ఏఐ వీడియో జనరేటర్‌ది ఇలా వచ్చింది. ఏ లాంగ్వేజ్ అయినా అంటే తీసుకోవచ్చు. తెలుగు అయినా ఏదైనా కూడా తీసుకోవచ్చు కదండీ. స్పీచ్ టు స్పీచ్ ఏ లాంగ్వేజ్ అయినా చేయొచ్చు కదా. తెలుగు కానీ తెలుగు టీఎక్స్టీ ఏఐ ఫ్రీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని ఇచ్చామనుకోండి. ఫ్రీ తెలుగు ఇక్కడ వచ్చేసి తెలుగు ఇండియన్ స్పీచ్ టు టెక్స్ట్. ఇవేంటంటే మనం మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తాయి. బట్ ట్రై ఫర్ ఫ్రీ అన్నది. ఇది రికార్డ్ అవుతుందో లేదో తెలీదు. కొన్ని ఏంటంటే సపోర్ట్ చేయట్లేదు అనమాట ల్యాప్‌టాప్ వాయిస్. నాకు చాలా సంవత్సరాలు అంటే లైక్ నేను 4, 5 ఇయర్స్ బ్యాక్ అయితే కొన్ని టూల్స్ బాగా సపోర్ట్ చేసాయి. మనం వాయిస్ ఇస్తూ ఉంటే డైరెక్ట్ మొత్తం టైప్ చేసి ఇచ్చేసాయి. ఇవి ఇల్లస్ట్రేషన్‌కి సంబంధించినవి. ఇప్పుడు ఆ టూల్స్ వర్క్ చేయట్లేదు. అంతకుముందు వర్క్ చేసిన టూల్స్ మనకు వర్క్ చేయట్లేదు. అదేలే వాళ్ళు పేమెంట్‌కి వెళ్ళిపోయింటారు. ఆ! వాళ్ళంతా పేకి వెళ్ళిపోయింటారు. ప్రీమియం స్పీచ్ టు వర్షన్‌కి టెక్స్ట్ వెళ్ళిపోయింటారు. ట్రై ఫర్ ఫ్రీ. మొత్తము లాగిన్ అయితేనే చూపిస్తున్నాయి. వితౌట్ లాగిన్ చూద్దాం. అదేలే ఏదైనా చేస్తూ ఉండాలి కంటిన్యూస్‌గా కూర్చుంటేనే. తెలుగు ఆడియో టు టెక్స్ట్ ఇది. ఇక్కడ వచ్చేసి తెలుగు అండ్ ఇది కూడా. బట్ ఎందుకో ఇప్పుడైతే వాళ్ళు అంతగా సపోర్ట్ చేయట్లేదు. అదేనండి అప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఫ్రీ నేను వర్షన్ దాదాపు ఇచ్చారు. ఇప్పుడు కొంచెం 1 ఇయర్ హై వరకు వర్క్ అయిపోతారు. చేశాను దాని మీద. నేను తెలుగు టెక్స్ట్‌ని క్రియేట్ చేయడం వాయిస్ జనరేటర్. ఇది తెలుగులో వాయిస్ జనరేటర్. మనం టెక్స్ట్ ఉంటే అది చేయొచ్చు. ఇక్కడ మనము ఇక్కడ ఇది ఉంది కదా! దీన్ని మళ్ళా డౌన్లోడ్ ఉంటాయి. ఆప్షన్ మళ్ళా పేమెంట్ అయినా. తెలుగు నుంచి ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఇస్తే మనం ఇచ్చిన ఈ స్క్రిప్ట్ మొత్తం తెలుగులోకి వస్తుంది.
టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే వీడియో జనరేట్ చేస్తుంది ఇది. ఇక్కడేమో మనం టెక్స్ట్ ఇస్తే వాయిస్ వస్తుంది, వీడియో రాదు. అంటే మనం తెలుగు స్పీచ్ టు టెక్స్ట్ మనం మాట్లాడుతూ ఉంటే అది రికార్డ్ అయ్యి రావాలి. స్పీచ్ ఆప్షన్ రావాలి, స్పీక్ అది. వాయిస్ టు తెలుగు, టెక్స్ట్ టు స్పీచ్. తెలుగు వాయిస్ టు టెక్స్ట్ ఫ్రీ రావట్లేదు. ఇది ఆడియోనే వస్తుంది. ఇట్లా ఈ టూల్ వస్తుంది, బట్ ఇది వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ తెలుగు ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం మాట్లాడుతూ ఉంటే ఇది మన ల్యాప్టాప్ నుంచి తీసుకునేది అప్పుడు. బట్ ఇప్పుడు ఫోన్లో వర్క్ అవుతుంది కానీ ల్యాప్టాప్లో వర్క్ అవ్వట్లేదు. లాస్ట్ 2 months బ్యాక్ నేను ట్రై చేసినప్పుడు మనం ఏం మాట్లాడతాం అది మొత్తం ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ మొత్తం వర్డ్ కౌంట్ వచ్చేస్తుంది. ఇవి మొత్తం కాపీ చేసుకొని మన మన బ్లాగ్లో పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మైక్రోఫోన్స్ ఎలానే ఉంది మరి, ఫోన్ బ్లాగ్ ఎలా ఉంది, ఎలా ఉన్నా కూడా మరి ఎందుకో ఇది తీసుకోవట్లేదు నా సిస్టమ్ నుంచి. ఫోన్ ఎక్కువ మైక్రోఫోన్స్ ఇవి ఇయర్ ఫోన్స్ యూజ్ చేసినా కూడా తీసుకోవట్లేదు. ఇది ఈ టూల్ యూజ్ చేసేది, ఈ టూల్ కూడా కొన్ని రోజులు నేను యూజ్ చేశాను. బట్ మనం ఏదైనా బ్లాగ్ తెలుగులో రాయాలనుకున్నాం, చాలా టైం పడుతుంది టైప్ చేయడానికి. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఇట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి అయితే మొబైల్లో అయితే ఓపెన్ చేసుకొని చూసుకుంటే బాగానే వస్తుంది. జస్ట్ ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసి జస్ట్ క్రియేట్ ఆడియో. బట్ ఇదేంటంటే కొంచెం కొంచెం వస్తుంది అనమాట టెక్స్ట్, ఎక్కువ టెక్స్ట్ ఒకేసారి రాదు. పెయిడ్ వర్షన్ అయితే ఎంత టెక్స్ట్ అయినా ఒకేసారి తీసేసుకోవచ్చు. కొంచెం కొంచెం చేసుకుని మనం అన్ని జాయిన్ చేయాలేమో. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని ఉంది కానీ ఎక్కడ నుంచి ప్రారంభించాలో అర్థం కావడం లేదా? డిజిటల్ మార్కెటింగ్ నా జీవితం మార్చింది, మీది మార్చొచ్చు. నేను మొదలెట్టింది ఏ పెట్టుబడి లేకుండా, ఒక ఫోన్, కొంచెం ఆసక్తి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాగ్రామ్, లేడీస్ వాయిస్ కావాలనుకోండి, ఇక్కడ లేడీస్ వాయిస్ పెట్టుకోవచ్చు. ఏమైంది అంటే క్రియేట్ అంటే ఇట్లా మీరు క్రియేట్ చేసుకొని మళ్ళీ క్యాన్వాలోకి వెళ్ళేసి వీడియో పెట్టుకోవచ్చు. లేదంటే ఏఐ టూల్స్ని యూజ్ చేసుకుని ఇంగ్లీష్ అన్నీ సపోర్ట్ చేస్తే కానీ తెలుగు కొన్ని కొన్ని వెబ్సైట్స్ సపోర్ట్ చేయ. ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని ఉంది కానీ ఎక్కడ నుంచి ప్రారంభించాలో అర్థం కావడం లేదా? డిజిటల్ మార్కెటింగ్ నా జీవితం మార్చింది, మీది మార్చొచ్చు. నేను మొదలెట్టింది ఏ పెట్టుబడి లేకుండా, ఒక ఫోన్, కొంచెం ఆసక్తి. ఇట్లా మీరు అయితే వాయిస్ జనరేట్ చేసుకుని ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు క్యాన్వాలోకి వెళ్ళి అప్లోడ్ చేసుకొని మొన్న మళ్ళీ వీడియో చేసినట్టు చేయొచ్చు అనమాట, ఒక చిన్న వీడియో. ఈ టూల్ అయితే మనకి మంచిగానే వర్క్ అవుతుంది. ఈ టూల్ అయితే కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇది నరాకీట్ అని. ఈ టూల్ మనకు తెలుగు వాయిస్ బాగా వస్తుంది అంటే, బట్ సింపుల్ టెక్స్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఎక్కువ రాదు.
300 క్యారెక్టర్స్, 500 క్యారెక్టర్ ఇక్కడ వరకే వస్తుంది. ఇంతవరకు ఇంకెంతకన్నా ఎక్కువ రాదు. ఇప్పుడు ఒక 2 లైన్లు తీసుకొని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ఇంకో 2 లైన్లు తీసుకొని డౌన్లోడ్ చేసుకొని అట్లా చేసుకోవాలి. ఇది మంచిగా వాయిస్ ప్రాపర్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇది తెలుగు వీడియోస్ చేయొచ్చు. ఇంగ్లీష్ వీడియోలు చేయాలంటే వీడియో ఛానల్స్ ఉన్నాయి. అలా మనం ఏఐని యూజ్ చేసుకొని మనకి ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్లు ఇవన్నీ కూడా జనరేట్ చేసుకోవచ్చు. బట్ అలానే ఈ చాట్ జీపీటీని యూజ్ చేసి మనం 2-3 వేస్లో మనం వెబ్సైట్ని కూడా డిజైన్ చేయొచ్చు. అదేంటంటే మనం వెబ్ 2.0 అంటే వెబ్సైట్స్ చెప్పుకునేటప్పుడు చూపిస్తాను. మనం ఏమి సింగిల్ కోడింగ్ రాయకుండా వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. కానీ ఏదైనా ఎడిట్ చేయాలంటే మాత్రం మనకు కోడింగ్ రావాలి. ఇంకొకటేమో డైరెక్ట్గా మనము ప్రాంప్ట్ ఇస్తేనే వెబ్సైట్ డిజైనింగ్స్ వచ్చేస్తాయి. అట్లా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. మనం ఎప్పుడంటే మనం ఎస్సీఓ చేసేటప్పుడు వెబ్సైట్స్ చేస్తాము. అప్పుడు వాటితో పాటు ఇవి కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి ఇమేజెస్ జనరేట్ చేయడము, అలాగే ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఇంకొకటి ఉంది, డీప్ సీక్ ఏఐ అని. డీప్ సీక్ ఇది వచ్చేసి చాట్, డీప్ సీక్ ఇమేజ్ జనరేటర్. ఇది కొంచెం ఫాస్ట్గా ఇస్తుంది. ఇట్లా మనం ఇంకా టూల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చాలా టూల్స్ ఉన్నాయి, 1-2 కాదు. మనకి అసలు ఎన్ని టూల్స్ ఉన్నాయి అనేది కూడా అర్థం కావట్లేదు. ఈ రోజుకి ఒక కొత్త టూల్స్ అనేవి వచ్చేస్తున్నాయి మనకి. బట్ ఏదైనా కూడా మ్యాక్సిమం పెయిడ్కే సపోర్ట్ ఉంటుంది, చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా కూడా లిమిటెడ్. దాన్ని యూజ్ చేసుకొని కాకపోతే మనకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఇట్లా మీరు ఏఐ తోటి ఇమేజెస్ కూడా ఇవి కూడా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడికి మ్యాక్సిమం అయిపోయింది. ఇంకేమైనా చిన్న చిన్నవి యాడ్ అవుతుంటే మనం టాపిక్స్ వెళ్ళేటప్పుడు కవర్ చేసుకుందాం. ఓకే. ఓకే. ఇప్పుడు వీడియోస్, టెక్స్ట్ నుంచి ఇవన్నీ చెప్పారు. ఏఐ తోటి ఇమేజెస్ చేయడము, ఏఐ తోటి వీడియోస్ చేయడము, టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు అదే వాయిస్‌తో వీడియోస్, ఇవి టూల్స్‌లో మనము యాడ్ ఇట్లా వర్క్ చేసుకోవచ్చు. బట్ అదంతా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడేం ట్రై చేయొద్దు. ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయినాక ఆ టూల్స్ మీద ట్రై చేయండి. అంటే వాయిస్ టూల్స్ కానీ, ఏఐ టూల్స్, మిగతా వాయిస్ టూల్స్ ఉన్నాయి కదా! కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఒకసారి గుర్తు చేయండి, నేను పెడతాను. ఓకే. అవి కొన్ని ఓకే. అదే మీరంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అదే. ఏదైతే అందుకని ఇప్పుడు మీరు ఇవి ట్రై వర్షన్ చేస్తా ఉందో కూర్చున్నారనుకోండి, టైం తినేస్తది. చాలా టైం తినేస్తది. అందుకని ఫ్రీగా అలా ట్రై అదే చేయండి. మనకి అదే ఎక్కడి వరకు అందుకనే కావాలి సార్ క్యాన్వా యూటిలైజ్ చేయడం వస్తే చాలు. బట్ చూపిస్తున్నాను ఆప్షన్, మళ్ళీ నెక్స్ట్ టైమ్ చూపించకుండా ఇప్పుడు చూపించాననుకోండి, ఏదైనా అవసరమైందనుకోండి ఫాస్ట్‌గా దీంట్లో జనరేట్ చేసుకోవచ్చు. వేరే వర్క్ చేస్తూ ఇమేజ్ కావాలనుకోండి, మెయిన్ క్యాన్వానే, క్యాన్వాలో మెయిన్ చేయమంటారు కదా! మెయిన్ క్యాన్వా ఇంకా ఏదైనా టూల్ కావాలి అంటే వాళ్ళు పెయిడ్ టూల్ మిడ్ జర్నీ అని ఉంటది. అది పెయిడ్ వర్షన్ అది. ఆ మిడ్ జర్నీ అట్లాంటి టూల్స్ ఎవరైనా తీసుకుంటే, మిడ్ జర్నీ అని ఏఐ, ఇది వచ్చేసి మనకి అన్ని వీడియోస్ కూడా సేమ్ ఇంతే ఇస్తదనమాట. ఈ టెక్స్ట్ టు ఇమేజ్, ఫ్రీ ఏఐ, ఆర్ట్ జనరేటర్ ఇదంతా ఉంది. తయారు. ఈ టూల్ చాలామంది యూజ్ చేస్తున్నారు. పాపులర్ టూల్ ఇది బాగా. ఇట్లా మనకు డిఫరెంట్ బట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని ఉంది. బట్ బేసిక్కే వస్తుంది మనకి. ఇది కూడా మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. అటు చేసి ఇటు చేసి మనకు ఏంటంటే మనం ఒక టెక్స్ట్ ఇస్తే దానికి అర్థమైన లెవెల్లో చేసేస్తుంది. మనకు అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అట్లా అవును. టెక్స్ట్ టు ఇమేజ్. కొంచెం బాగున్నట్టు ఇమేజెస్ ప్రాంప్ట్ క్లారిటీ సార్. ఇక్కడ వచ్చేసి ఇది కూడా కొంచెం మనం ప్రాక్టికల్గా
చేయాలి. బట్ ఇక్కడ వచ్చేసి మిడ్ జర్నీ ఆన్లైన్ ఇదొక టూల్. ఇది జనరేట్ ఇమేజెస్. యువర్ ప్రాంప్ట్ టైప్ చేయడం ఇంక్లూడ్ కాపీ చేసి పేస్ట్ చేస్తా. ఇట్లా జస్ట్ ఇట్లా వచ్చింది. ఇంకా మనం ఇంకా స్టైల్స్, షర్ట్ కలరు, ప్యాంట్ కలరు, హెయిర్ కలరు, ఫేస్ కలర్ ఇవి కూడా మొత్తం ఇవ్వచ్చు. లొకేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తే దాన్ని బట్టి ఇది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇమేజ్ టు వీడియో. ఇప్పుడు ఈ ఇమేజ్ మనకు వీడియోలాగా కన్వర్ట్ అవుతుంది. పోలో 1.6. మామూలుగా ఇప్పుడు మనం వీడియోస్ చేస్తాం ఎంత అయితే మనకి యూజ్ ఉంటుందండి, లైక్ మనీ జనరేటింగ్ వాటిలలో ఎంత టైం ఉండాలి? అర్థం కాలేదు. 1 minute, 2 minutes అట్లా. వీడియో జనరేట్ చేస్తాం కదా యూట్యూబ్ లో, అట్లా మనకి మామూలుగా అదే money earning ఒక కోసం 1000 ఎంత ఉండాలి? సబ్స్క్రైబర్స్ అంటే 4000 వాచ్ అవర్స్ రావాలి. బట్ కొన్ని ఆప్షన్స్, కొన్ని ఛానల్స్ ఏంటంటే ఆప్షన్ 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ అని ఇస్తున్నాడు. బట్ ఇప్పుడు వచ్చేసి రూల్స్ మారిపోయినాయి. మొన్నటిదాకా మొన్న జూలై 15th బిఫోర్ మనం ఏఐ తోటి జనరేట్ చేసినా కూడా మనకి వచ్చిందనమాట మానిటైజేషన్. బట్ ఇప్పుడు రావట్లేదు. ఏంటంటే చాలా వరస్ట్గా చేస్తున్నారని చెప్పేసి ఇదిగోండి ఆ వీడియో ఎలా వచ్చిందో ఏ చూడండి. నుంచి తీసేసారేమో. అసలు మొత్తం కార్లని మూవింగ్, ఒక పిల్లోడిది. జస్ట్ ఇది వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్ లేకపోతే షేర్ అంటే ఫేస్బుక్లో డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్ అంటే కంపెనీ లోగోతో వస్తుంది. ఫ్రీ వర్షన్ అయితే ఇప్పుడు కంపెనీ లోగో ఇచ్చేస్తుంది. ఇట్లా మనము కావాల్సినట్లు మన 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 ఫోటో ఇచ్చినా కూడా దానికి మూమెంట్ క్రియేట్ చేస్తుంది. మీరు మీ ఒరిజినల్ ఫోటో ఇచ్చినా కూడా అది ఇట్లా మూమెంట్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. కొన్ని ఇమేజెస్ ఏంటంటే వేరే వాళ్ళ ఫోటో ఇచ్చేసి వాళ్ళు న్యూస్ చదువుతున్నట్టు, వాళ్ళ ఫోటోది వెనకాలేమో వాయిస్ ఓవర్ ఇచ్చేసి వాళ్ళు న్యూస్ చదువుతున్నట్టు. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే చాలా వరస్ట్గా ఎట్లా అయిపోయారంటే ఫేమస్ ఉంటారు కదా వాళ్ళందరి చేత అంత వల్గర్ వీడియోస్ చేసి అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు మానిటైజేషన్కి. ఇప్పుడు లాస్ట్ లైక్ 11,000 యూట్యూబ్ ఛానల్స్ ఏమో డిలీట్ చేసిందంట ఆఫ్టర్ జూలై 15th తర్వాత ఏఐ యూజ్ చేసి. ఇప్పుడు బిఫోర్ వరకు ఉంది కానీ ఇప్పుడు లేదు. అదే రూల్స్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోతుంది వీడియోస్. అది వేరే వాళ్ళ వీడియోస్ కూడా అవసరం లేదు. జస్ట్ వాళ్ళు ఇమేజ్ తీసుకొని వెనకాల వీళ్ళు టెక్స్ట్ రాసి వాయిస్ జనరేట్ చేసి అది యానిమేటెడ్ వీడియో క్రియేట్ చేసేసి ఒక ఈ ఫోటో దొరికితే చాలు దాని వెనకాల పెట్టేస్తే. ఎట్లా ఈ పాపులర్ ఫిగర్స్ అంటే ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి దొరుకుతాయి వాళ్ళకి. అట్లా కాకుండా కూడా మామూలు వాళ్ళు కూడా చాలా వరస్ట్గా చేస్తున్నారు అనమాట. కానీ అసలు మానిటైజేషన్ ఆప్షన్స్ ఛానల్స్ కూడా ఎవరైతే గైడ్ లైన్స్ దాటి చేస్తున్నారో మొత్తానికి తీసేసింది. చాలా 11,000 ఛానల్స్ ఏమో డిలీట్ చేసేసారు. ఇట్లా పోతాయి అనమాట. వేరే వాళ్ళ కంటెంట్ మనం యూజ్ చేసినా, వేరే వాళ్ళ దాంట్లో కాపీ చేసుకుని మన దాంట్లో పెట్టుకున్నా ఇవన్నీ కూడా మ్యాక్సిమం పోయినాయి. ఏ వచ్చినాక ఇన్ని రోజుల వరకు బాగానే ఉంది కానీ బట్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ మొన్న జూలై 15th నుంచి అప్డేట్ వచ్చింది. ఇట్లా వీడియోస్, ఇమేజ్ టు వీడియోస్ అలాగ వచ్చేసింది. ఏ అవతార్స్ క్రియేట్ చేసుకోవటం ఇట్లా ఈ polo.ai అనే వెబ్సైట్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇమేజెస్ కానీ ఇట్లా మనకి బిజినెస్కి రిలేటెడ్గా వచ్చేసరికి అంత క్వాలిటీ రావట్లేదు. నార్మల్ ఇమేజెస్ వస్తున్నాయి కానీ అది ఇప్పుడు ఎవరికైనా ఫ్రీలాన్సింగ్ కానీ ఏదైనా చేయాలన్నా కూడా ఫ్రీలాన్సింగ్ అలా చేయాలన్నప్పుడు మీరు ఎక్కడ వీడియోస్ కానీ ఇవన్నీ
నేను ఫస్ట్ మాక్సిమం వేరే వాళ్ళ ఫ్రీ కంపెనీ వర్షనే వరకు యూజ్ చేశాను. అంటే వాళ్ళేమో ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఏమి అడగలేదు. నార్మల్‌గా డిజిటల్ మార్కెటింగ్ 90% వరకు మనకి క్యాన్వానే సరిపోతుంది. ఆ ఫ్రీ వర్షన్‌లోనే చాలా ఉంటాయి ఇమేజెస్. కాకపోతే కొంచెం ఓపికగా వెతుక్కోవాలి. వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ ఎక్కువ రోజులు చేయలేదులే. కంపెనీ వాళ్ళకే ఎక్కువ చేశాను. ఫ్రీలాన్సింగ్ వల్ల ఏంటంటే హైదరాబాద్ అయితే ఓకే. ఆఫీస్‌కి రమ్మంటారు. ఇంక ఎవ్రీ టైమ్ ఆఫీస్‌కి వెళ్ళలేం కదా! మనము వర్క్స్, హ్మ్. క్లాసులు ఇవన్నీ పెట్టుకొని. అందుకని అదే అదే టైప్ లేదంటే ఆఫీస్ అయిపోయింది. ఉంటే అదే ఆఫీస్‌కొస్తామంటారు. ఈ 2 మనకు సాధ్యం కాదని ఫ్రీలాన్సింగ్ వదిలేసాను. జాబ్సే చూస్తున్నా జాబ్స్‌కి. ఓకే. ఓకే. అదే. మామూలుగా పార్ట్ టైమ్ పార్ట్ టైమే కదా ప్రెజెంట్. మీరు చేసేది గూడా. ఓకే. అదే జూసుకోవాలి. ఆ! పోయేది ఇయ్యాలంటే మన పార్ట్ గూడా టైమ్ వర్క్ కదా! అయితేనే మనకి లేదంటే క్లాసు విని ప్రాక్టీస్ చేసేకి టైం హ్మ్. దొరక్క పిచ్చెక్కుతుందబ్బా నాకైతే. పార్ట్ టైమ్ అయినా కూడా ఓకే. వాళ్ళేమి అబ్బా! వదిలిపెట్టరు. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వర్క్ పెడతా ఉంటారు. అంతే. ఓకే. అయినా కానీ అది ఆఫీస్‌కెళ్తే అదొక వేరుంటది. వేరు వేరే మనకి దగ్గరుండి యావిగేషన్ చదవడం ఉండదు. వేరు డైరెక్ట్ ఇక్కడ ఫోకస్ అంతా వర్క్ మీద ఉంటది. ఇప్పుడేమో ఆ పని, ఈ పని ఆహ్, ఏదో ఒకటి. ఇటు అమ్మో! నాకింక అంటే పొద్దున పూటనే ఉంటదిలే. హ్మ్. తర్వాత మా ఆయన చూసుకుంటాడు స్కూల్ గాని, ట్యూషన్ పంపించాలా చదవరు. చదివిపియడం అంత ఇబ్బందయిపోతుంది నాకైతే అసలు.